హాయ్ అందరికి ఈరోజు మనం బ్రోకలీతో పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బ్రోకలీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్ కందిపప్పును తీసుకొని వాష్ చేసుకోవాలి. ఒక వెడల్పు గంజు కుక్కర్లో వేసుకొని ఇంగ్రీడియంట్స్కి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. నెక్స్ట్ బ్రోకలీ 5 to 6 ఎల్లిపాయలు, మీరు తినే కారంని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి. నేను 8 పచ్చిమిర్చి తీసుకున్నా. మంచిగా పచ్చిమిర్చిని దంచుకొని వేసుకోవాలి. కారం పొడి కంటే పచ్చిమిర్చినే బాగుంటుంది. కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్లో అయితే ఉడికిపోతుంది. నెక్స్ట్ పప్పును మంచిగా స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ నిమ్మకాయని పిండుకోవాలి. చింతపండు కూడా వేసుకోవచ్చు, కానీ నిమ్మకాయతోనే బాగుంటుంది. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇక పోపు పెట్టుకోవడానికి ఒక గంజు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, కచ్చపచ్చ దంచిన ఎల్లిపాయలు, అదేనండి వెల్లుల్లి, ఒక 4 ఎండుమిర్చి వేసుకొని మంచిగా గోల్డంగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం స్మాష్ చేసి పెట్టుకున్న బ్రోకలీ పప్పుని వేసుకోవడమే. నేను ఫస్ట్ టైమేనండి బ్రోకలీ పప్పు చేయడం, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా మా ఆయనకి లంచ్ బాక్స్లోకి బ్రోకలీ పప్పు అండ్ వైట్ రైస్ అయితే పెట్టేసా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే. వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.